హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఇంటర్మీడియట్ అర్హతతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరాం నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇవ్వరు వాళ్ళకి ఒక పోస్ట్ అన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే 35,000 అయితే పే చేస్తారు. 30 years అయితే దాటకూడదు అన్నమాట. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవ్వరు వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. శాలరీ చూసుకున్నట్లయితే 35,000 అయితే పే చేస్తారు. 30 years అయితే దాటకూడదు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవ్వరు వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి. శాలరీ చూసుకున్నట్లయితే 35,000 అయితే పే చేస్తారు. 30 years అయితే దాటకూడదు. అలాగే టెక్నీషియన్ పోస్ట్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవ్వరు వాళ్ళకి ఒకటి, అలాగే ఇవ్వరు వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి ఒకటి అన్నమాట. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 21,700 అయితే పే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 years అయితే ఉండాలి. అలాగే జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవ్వరు వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 21,000 అయితే పే చేస్తారనమాట. 27 years అయితే దాటకూడదు. అలాగే ఆఫీస్ అటెండెంట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇవ్వరు వాళ్ళకి ఒకటి. శాలరీ చూసుకున్నట్లయితే 80,000 అయితే పర్ మంత్ శాలరీ ఉంటుంది. అలాగే 27 years అయితే దాటకూడదు అన్నమాట. అలాగే ఇక్కడ మనము డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి, లేదంటే మాస్టర్ డిగ్రీ అయినా కంప్లీట్ అయి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. జూనియర్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఎంసీఏ అన్న కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే టెక్నీషియన్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. 60 marks పర్సెంటేజ్ అయితే ఉండాలన్నమాట. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 35 words per minute అయితే మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలన్నమాట. అలాగే ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ 10+2 అయితే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250. అలాగే ఉమెన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే ఎలాంటి పేమెంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనబడుతున్న మీకు ఈ అకౌంట్ డీటెయిల్స్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరాం ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 17వ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. గైస్, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఈ జాబ్స్కి అయితే మీకు రిటర్న్ టెస్ట్ అయితే పెట్టి మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తారు. అలాగే మీరు ఈ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మార్చి 17వ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.